వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మే 7, 2025 ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్ట్ ఏదైతే స్థావరాలు ఉన్నాయో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు ఉండేటువంటి స్థావరాల మీద భారత్ చేసినటువంటి దాడులకు సంబంధించి ఇది ఒక ప్రతీకార దాడిగా అనుకోవచ్చు. లేదంటే మన దేశానికి సంబంధించి భారతీయ పౌరులు 26 మంది ఎవరైతే చనిపోయారో దానికి సంబంధించి చేసినటువంటి దాడిగా మనం భావించవచ్చు. మరి ఈ నేపథ్యంలో నెల్లూరులో అందరూ కూడా ఈ దాడి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు నెల్లూరుకు సంబంధించి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి జరిగిందో ఈ దాడి మీద మీ అభిప్రాయం ఏంటి? మన అభిప్రాయం ప్రధానంగా ఈరోజు పాకిస్తాన్ అనే దేశం అన్ని రంగాల్లో విఫలమయ్యి ఒక మతోన్మాదాన్ని తలకెత్తుకొని ఈరోజు దేశం మీద అస్థిరపరిచేదానికి మన మీద కాలు దువ్వింది. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకనంటే విచక్షణ రహితంగా ఆ విధంగా కాల్పులు జరిపి అనేక కుటుంబాల్లో నిజంగా ప్రాణ నష్టం చేసి తీరని లోటు చేసింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి మనం సమాధానం చెప్పాలి. లేదంటే పొరుగు దేశాలకి మన దేశం పట్ల చులకన భావం ఏర్పడుద్ది. ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టాలి. అయితే అదే సందర్భంలో ఏ దేశం కూడా యుద్ధోన్మాదంతో కానీ ఇలాంటి మతోన్మాదంతో కానీ ముందుకొచ్చే దేశాల్లో అవి ఎప్పటికైనా కూడా అవి క్షీణించిపోతాయి. కేవలం ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం చేసేటటువంటి ఏ ప్రభుత్వాలు అయినా సరే అవి అభివృద్ధి పథంలో పయనిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా కూడా మన దేశం ఈ విధమైనటువంటి చర్య తీసుకోవడం అనేది చాలా హర్షణీయం. ఈ విధంగా దేశం అందరూ కూడా ఐక్యతగా ఉండి ముందుకు పోవాలి. ఒకే మాట మీద ఉండి ఈ దేశంలో ఉండేటటువంటి అందరం కూడా భారతీయులు అనేటటువంటి భావంతో మనం అందరం ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా భర్తలను చంపేసి మహిళలను ఒంటరి చేసినటువంటి నేపథ్యంలో 2 మహిళలు ఈ దాడిలో లీడ్ చేయడం జరిగింది. సో ఈ స్ట్రైక్స్కి లీడ్ చేయడం జరిగింది. దీని మీద మీరేమంటారు? నిజంగా చాలా గర్వకారణం. మన దేశం ఈరోజు మహిళలు కూడా ఏమీ తీసిపోకుండా విమానాలు నడిపి వాళ్ళ దాంట్లో పాల్గొనడం అనేది చాలా హర్షణీయం. ఎందుకనంటే ఈ దేశం జోలికి వస్తే మహిళలే కాదు పురుషులు అందరూ కూడా ఈ దేశాన్ని రక్షించుకునే దానికి ముందుంటారనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సార్, మీరు చెప్పండి, ఈ స్ట్రైక్స్ గురించి మీరేమంటారు? ఇప్పుడు యుద్ధం అనేది పరిష్కారం అయితే కాదు, కానీ మొత్తానికి కాశ్మీర్లో జరిగినటువంటి మన ఇండియన్ అమాయక ప్రజల మీద జరిగినటువంటి ఊచకోత తప్పు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన దేశం మీద ఉంది. ఆ రకమైనటువంటి సమాధానం ప్రాణహాని అంటే అమాయక ప్రజలను చంపకుండా ఏవైతే ఉగ్రవాద కేంద్రాలు ఉన్నాయో వాటి మీదనే మిసైల్స్తో దాడి చేయడం, మన లిమిట్స్లో మనం నిలబడి పాకిస్తాన్ బార్డర్లోకి మన వాళ్ళు వెళ్ళాల రాత్రి మన భూభాగంలోనే ఉండి దాడి చేయడం అనేది అంతవరకు ఓకే. కానీ యుద్ధం అనేది పరిష్కారం కాదు. అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉండే సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా శాంతియుత వాతావరణంలో కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలా. దానికి ఐక్యరాజ్య సమితి సహకారం ఉండాలా. అట్లాగే ఆ దేశాన్ని కొంతమంది రెచ్చగొట్టి ఈ దేశాన్ని కొంతమంది రెచ్చగొట్టి ఇది ఒక ప్రపంచ యుద్ధంలాగా మార్చకుండా ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత అనేది అవసరం. కాబట్టి మన పొరుగు దేశం, మన దాయాది దేశం పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాను, భారతదేశం ఇద్దరు కూడా కూర్చొని ఈ వివాదాలు, ఈ ఉగ్రవాదులు అనేవి లేకుండా మాట్లాడుకుంటే మంచిది అనేది. అంటే చర్చలు సంయమనం అంటూ మౌనం వహిస్తే వాళ్ళు మన దేశంలోకి వచ్చి అటాక్ చేయడం, మన పౌరుల్ని చంపడం అనేది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? ఖచ్చితంగా తప్పు. దాని బాధ్యత ఎవరిది? ఐక్యరాజ్య సమితి ఏం చేస్తూ ఉందనేది నేను అడుగుతా ఉన్నా. ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది కదా, అది దాని బాధ్యత. అది ఇరుగు పొరుగు దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు అది ఇంటర్వెన్ అయ్యి పరిష్కారం చేయాలా. ఆ పాత్ర లేదు. ఇప్పుడు ప్రపంచ పోలీసుగా అమెరికా ఎదిగిన తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా అమెరికన్ జోబులోకి వెళ్ళిపోతూ ఉందేమో అనే అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత అనేది ఉండాలా. ఇప్పుడు కాశ్మీర్లో ఎంత అన్యాయంగా మన వాళ్ళని చంపారు, దానికి దీటుగా మన వాళ్ళు సమాధానం చెప్పారు. కానీ అంతవరకు ఓకే. కానీ దీన్ని అంతటితో ఆపుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. దీన్ని వాళ్ళు పొడిగించినా మనం పొడిగించినా సామాన్య ప్రజలకు నష్టం అనేది నా అభిప్రాయం. అంటే దశాబ్దాలుగా ఇది నాంతా ఉంది. అలాగే ఇద్దరు కూడా మాకు కావాల్సిన వాళ్ళే అని నిన్న స్టేట్మెంట్ ట్రంప్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఎలా తీసుకోవచ్చు? నోటి మాట చెప్పడం చాలా తేలిక, నాలికకి ఏమి నరమే ఉండేది. అది ఆచరణలో అమలు చేయాలని చెప్పి నేను ట్రంప్ని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఆయనే క్రియేట్ చేశాడు. టారిఫ్ వారు, విదేశీ వస్తువుల మీద ఎగుమతి సుంకాలు 200-150% పెంచినటువంటి ట్రంప్ ఈ యుద్ధాన్ని గురించి మాట్లాడేటటువంటి బాధ్యత ఆయనకి తక్కువగా ఉంది.
మాట్లాడాడు కాబట్టి ఇంటర్వ్యూన్ కావాలా, అటు పాకిస్తాను ఇటు భారతదేశానికి ఇంటర్వ్యూన్ అయ్యి పరిష్కారం చేయాలి. అలాగే ఆపరేషన్ సింధూర్ ఈ టైటిల్ ఏదైతే ఉందో ఒక జ్వాలను రగిల్చే విధంగా, అలాగే మన ఎవరైతే మహిళలు భారతీయ మహిళలు తమ భర్తలను కోల్పోయారో సో వాళ్ళకి కొంత సాంత్వన కూల్చే సమాధానపరిచేటువంటి విధంగా ఉంది. దీన్ని మీద మీ కామెంట్ ఏంటి? మంచిదే, భర్తలని కాదు ఎవరికైనా అకస్మాత్తుగా మరణిస్తే బాధే కదా. మహిళలే కాదు, చిన్న బిడ్డలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ముసలి తల్లిదండ్రులు ఉన్నారు. మన జిల్లాకు సంబంధించి కావలిలో మధుసూదన్ రావు ఏ పాపం చేశాడని పాపం అనవసరంగా చనిపోయాడు కదా. అట్లాగే నిన్న జరిగినటువంటి సర్జికల్ అటాక్స్లో కూడా మహిళలు వీరోచితంగా పోరాడారు. ఎప్పటికైనా భారతదేశంలో సమాన స్థాయి పురుషులతో పాటు సమానంగా స్త్రీలను కూడా ఇకనైనా గౌరవించి వాళ్ళను కూడా మనం ఈక్వల్ హ్యూమన్ బీయింగ్గా గుర్తిస్తే బాగుంటుంది. ఏదైతే భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు, అలాగే కర్నల్ సోఫియా ఖురైషీ, వింగ్ కమాండర్ విమికా సింగ్ వీరిద్దరి ధైర్య సాహసాల గురించి ప్రతి ఒక్కరూ కొనియాడుతూ ఉన్నారు. ఏదైతే పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్లో ఉండేటువంటి సాధారణ పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా శత్రు స్థావరం అయినటువంటి అక్కడ అంటే ఎవరైతే టెర్రరిస్ట్ అటాక్స్ చేశారో ఆ టెర్రరిస్ట్ అటాక్స్ చేసినటువంటి స్థావరాల మీద కరెక్ట్గా గురిపెట్టి వాళ్ళ మీద దాడి చేయడం, మరి ప్రతీకార దాడి తీర్చుకోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతుండేటువంటి సందర్భం. ప్రతి భారతీయుడు కూడా గర్వంగా తల ఎత్తుకుని తిరిగేటువంటి సందర్భం. అదే నేపథ్యంలో ఈ ఇద్దరు వీర మహిళల గురించి కూడా ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. భారతదేశ ధైర్య సాహసాల గురించి కూడా అందరూ కూడా ప్రస్తావించుకుంటున్నారు. యావత్ ప్రపంచం కూడా వీరిద్దరి గురించి చెప్పుకునేటువంటి సమయం, అలాగే భారతదేశ సైనిక వీరుల గురించి చెప్పుకునేటువంటి సమయం. నిజంగానే అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే వారు మన సామాన్య పౌరులను టార్గెట్ చేస్తే మనం మాత్రం నిర్దిష్టమైన ప్రదేశాలని గుర్తించి టెర్రరిస్టు స్థావరాలు ఎక్కడున్నాయో కరెక్ట్గా వాటిని టార్గెట్ చేస్తూ వీర మహిళలు ప్రదర్శించినటువంటి ఈ వీర గాథ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి సమయం అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా కర్నల్ సోఫియా ఖురైషీ అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్కి మాత్రం సెల్యూట్ చేస్తుంది సాస్ టీవీ. మీరు ప్రదర్శించిన ధైర్య సాహసాలు నిజంగా ఈ దేశం గర్వించుకోదగ్గ విషయం. మిమ్మల్ని మాత్రం ఈ దేశం ఎప్పటికీ మరవదు. ఏదైతే 26 మంది భారతీయ పురుషులు భారతీయులు ఎవరైతే ఉన్నారో వారి సింధూర్ ఏదైతే తుడిచారో అంటే మా మహిళలు ఈరోజు ఎంత బాధపడుతున్నారో వారందరూ కూడా తల ఎత్తుకుని తిరిగేటువంటి సమయం. అందరూ కూడా ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, మీ గురించి చెప్పుకుంటున్నారు. సో ఇది ఒక గర్వంతో తలెత్తుకుని తిరిగేటువంటి సమయం భారతీయ పౌరుడు. అలాగే ఇదే ధైర్య సాహసాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. మనం మీద ఎవరైతే ఏలెత్తి చూపించారో వాళ్ళ ఏలు తెగ నరుకుతామనే విధంగా ఈరోజు చూపించినటువంటి ధైర్య సాహసాలని యావత్ ప్రపంచం కొనియాడేటువంటి సందర్భం. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.